ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇవాళ మేము ముగ్గురం తిరుపతికి అయితే వచ్చేసాము. శ్రీవారి దర్శనార్థం కోసం తిరుమలకి వెళ్తున్నాము. అండ్ ఇది మాకు 3 to 4 days ట్రిప్. ప్రెసెంట్ అయితే ఆల్రెడీ తిరుపతిలో ఉన్నాము. మీకు ఇక్కడికి వచ్చి ఇంట్రొడక్షన్ ఇద్దామని చెప్పి నేను హైదరాబాద్ లో ఇవ్వలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నేను గరుడ స్టాట్యూ దగ్గర నుంచున్నాను. ఇక్కడ వెనకమాల గరుడ స్టాట్యూ కనిపిస్తుంది. అండ్ మేము ఇవాళ మార్నింగ్ అయితే వచ్చేసాము. లింగంపల్లి టు తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో టికెట్స్ అయితే మేము అరౌండ్ 2 months బ్యాక్ బుక్ చేసుకున్నాము. అండ్ మాకు కన్ఫర్మ్ సీట్స్ వచ్చేసినాయి. ట్రైన్ కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కరెక్ట్ టైంకి వచ్చింది. అక్కడ లింగంపల్లిలో కరెక్ట్ టైంకి వచ్చింది. డెస్టినేషన్ తిరుపతికి కూడా కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయింది. సో జర్నీ ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము మా అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేస్తున్నాము. ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. ట్రైన్ కూడా కరెక్ట్ టైంకి తీసుకొచ్చేసారు. 5:45 కల్లా మేము తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం. అక్కడి నుంచి మేము మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వచ్చేసాము. జస్ట్ 15 minutes అవేలో ఉంది స్టేషన్కి. అండ్ ఇక్కడ నుంచే మేము అందరం కలిసి దర్శనానికి వెళ్దామని ప్లాన్. సో ఇవాళ అయితే మేము బయట టిఫిన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇవాళ బ్రేక్ఫాస్ట్ మాత్రం బయట చేస్తున్నాము. ఇప్పుడైతే మేము ఆంధ్ర టిఫిన్స్ కి వచ్చేసాము. ఇది ఇంటికి మాకు ఆల్మోస్ట్ 500 meters అవేలోనే ఉంది. ఇది మా సిస్టర్ రికమెండ్ చేశారు బాగుంటుందని. ఇది మా అక్క రికమెండ్ చేసింది బాగుంటుందని. సో ఇక్కడ స్కూటీ మీద వచ్చేసాము. ప్రెసెంట్ అయితే మేము ఇడ్లీ అండ్ పెరుగు ఆవడ అండ్ ప్లేన్ దోశ మసాలా దోశ ఆర్డర్ చేసాము. అన్ని టేస్టీగా ఉన్నాయి. అండ్ దోశ అయితే మనకి హైదరాబాద్ లో ఉన్న తాజా కిచెన్ కి సిమిలర్ గా అనిపించింది. టేస్ట్ అయితే అన్ని బాగున్నాయి. మేబీ ఇక్కడ తిరుపతిలో ఉండే వాళ్ళకి మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. ఇన్ కేస్ మీరు ఈ రూట్ లో వస్తే ఇది SGS ఆర్ట్స్ కాలేజ్ రోడ్ అనుకుంటా. ఇటు సైడ్ వస్తే మీరు ఇది ట్రై చేయండి. ఇప్పటిదాకా ట్రై చేయకపోతే టిఫిన్స్ అయితే అన్ని బాగున్నాయి. ప్రెసెంట్ అయితే మేము పద్మావతి దేవి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనకి ఇది కొండ కిందే ఉంటుంది, అంటే తిరుపతిలోనే ఉంటుంది. కొండ దిగినాక నాకు తెలిసి 3 to 4 kilometers రేడియస్ లోనే ఉంది. అండ్ మేమైతే ఇంటి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి మాకు కూడా దగ్గరలోనే ఉంది. 3 to 4 kilometers రేడియస్. నాకు తెలిసి 15 minutes లో మేము ఆలయానికి వచ్చేసాం ఇంటి దగ్గర నుంచి. అండ్ మనకి అమ్మవారి దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అండ్ నాకు తెలిసి ఒక 1/2 hour లోపు వచ్చిన ఒక 1/2 hour to 1 hour మ్యాక్స్ లోపే మనకి దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి గుడి లోపలే బలరామకృష్ణ దేవాలయం కూడా ఉంది. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా మీకు ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నాను. బట్ మనకి దేవాలయానికి ఎంట్రన్స్, అంటే మనకి క్యూ లైన్ లోకి ఎంట్రన్స్ గేట్ నెంబర్ 3 దగ్గర ఉంటుంది. ఒకవేళ మీరు ఆటో ఏమైనా బుక్ చేసుకుని వచ్చినా గేట్ నెంబర్ 3 వరకు బుక్ చేసుకోండి ఆలయానికి. అక్కడ నుంచి మన క్యూ లైన్ లోకి వెళ్ళిపోతాము. ఫ్రీ దర్శనం సరిపోతుందండి. అండ్ ఇన్ కేస్ ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే మనకి పెయిడ్ దర్శనమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ గేట్ నెంబర్ 3 లోగా మనము క్యూ లైన్ లోకి కలిసే చోటే మనకి ఒక కోనేరు కూడా కనిపిస్తుంది. కోనేరు అయితే చాలా బాగుంది చూడడానికి. మనకి ఎలాగ కోనేరు లోకి దిగడానికి ఎలాగా ఎంట్రన్స్ ఉండదు కదా, సో మనకి బయట నుంచి చూడొచ్చు. వ్యూ చాలా బాగుంది కోనేరుది కూడా. అండ్ అటు నుంచి మనం క్యూ లైన్ లో కలిసిపోవచ్చు. అమ్మవారి దర్శనం ఫాస్ట్ గానే జరిగిపోయింది. అండ్ మనం మీకు చెప్పినట్టు గేట్ నెంబర్ 3 లో నుంచి ఎంట్రీ అవుతాం కదా. నెక్స్ట్ గేట్ నెంబర్ 2 లో నుంచి మనం ఎగ్జిట్ అవుతాము. ఆ ఎగ్జిట్ దగ్గరే మనకి లడ్డు ప్రసాదాలు కూడా ఉంటాయి. లడ్డు ప్రసాదం తీసుకుని బయటకు రాగానే అక్కడ మనకి అన్నప్రసాదానికి దారి కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మాక్సిమం ఒక 200 meters లోనే మనకు అన్నప్రసాదం చేసే ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అన్నప్రసాదం కూడా చేసుకోవచ్చు. మేము ఇప్పుడే అన్నప్రసాదం కంప్లీట్ చేసుకుని వచ్చాము. ఇంకొకటండి, కోనేరు దగ్గరలోనే మనకి సూర్య భగవాన్ ఆలయం కూడా ఉంది. గేట్ నెంబర్ 3 దగ్గర కోనేరు ఉంటుందని చెప్పా కదా, సో అక్కడ దగ్గరలోనే సూర్య భగవాన్ ఆలయం కూడా ఉంది. అక్కడికి కూడా విజిట్ చేయండి. నెంబర్ 3 దగ్గర మనకి క్యూ లైన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఫోన్స్ అలౌ లేదు ఇక్కడ కూడా. అండ్ సో ఫోన్స్ అక్కడ డిపాజిట్ చేసేయాలి. అండ్ రిటర్న్ లో మనం ఫోన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు.
అండ్ మేమైతే చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చాము, చాలా ఫ్రీగా అనిపించింది. ఎందుకంటే గేట్ నెంబర్ 3కి డైరెక్ట్గా వెళ్ళిపోయాం, 2కి వచ్చాము. అండ్ మొబైల్స్ కూడా తీసుకురాలేదు, సో మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అని ఇదేం లేదు. సో మేము బయట వెహికల్లోనే ఉంచేసాము. లడ్డూస్ కౌంటర్ దగ్గర లడ్డూస్ లిమిట్ ఏం లేదండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అండ్ ఈచ్ లడ్డు వచ్చేసి 25 రూపీస్ పడుతుంది. నైట్ కూడా తిరుపతిలో వర్షం పడింది, మార్నింగ్కి తగ్గిపోయింది. మార్నింగ్ లెగ్సేసరికి మొత్తం అంతా రోడ్స్ అన్ని ఫుల్ వెట్గా ఉన్నాయి. బట్ ఇప్పుడు వర్షం మొత్తం తగ్గిపోయింది, అంత డ్రై అయిపోయింది. ప్రెసెంట్ అయితే మేము శిల్పారామం వచ్చేసామండి. ఇది తిరుపతిలో ఉంది. శిల్పారామం అంటే మీకు చాలా మందికి ఐడియా ఉండొచ్చు, లోపల మనకి విలేజ్ అట్మాస్ఫియర్ టైప్ లో ఉంటుంది సెట్టింగ్ అంతా. ఇక్కడ మనకి శిల్పారామం స్టార్టింగ్ లో దశావతారాలు టైప్ లో ఇక్కడ స్టాట్యూస్ లాగా పెట్టారు, చూడడానికి లుక్ చాలా బాగుంది. సో ఇది శిల్పారామం మనకి తిరుపతి బస్ స్టాండ్ నుంచి అరౌండ్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అండ్ రైల్వే స్టేషన్ నుంచి 3.8 కిలోమీటర్స్ చూపిస్తుంది. మేము ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ హౌస్ లో స్టే చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి మేము ఇంటి నుంచి అయితే మాకు ఒక 2 కిలోమీటర్స్ చూపించింది. సో ఫాస్ట్ గానే వచ్చేసాము, ట్రాఫిక్ కూడా పెద్ద ఏం లేదు. అండ్ శిల్పారామంకి ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే తిరుచునూరు వస్తుంది, అంటే మార్నింగ్ పద్మావతి అమ్మవారి దేవాలయంకి వెళ్ళాం కదా, సో తిరుచునూరు అటు వస్తుంది. అండ్ ఇక్కడ మనకి దారిలోనే ఇక్కడ మనకి దారిలోనే శిల్పారామం ఉంటుంది. సో ఇప్పుడు మేము శిల్పారామంకి వెళ్తున్నాము పిల్లలతో, చూద్దాం రండి లోపల ఎట్లా ఉందో. శిల్పారామంకి రైట్ సైడ్ లోనే చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంది. ఇది మనకి 2 వీలర్ వచ్చేసరికి 10 రూపీస్ పార్కింగ్, అండ్ 4 వీలర్ వచ్చేసరికి 30 రూపీస్. ఎంతసేపు అయినా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాము ఎంట్రన్స్ టికెట్ ఎంత ఉంది, లోపల ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం రండి. ఇప్పుడే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో టికెట్ పర్ హెడ్ 20 రూపీస్ అండ్ చిల్డ్రన్ కి అయితే 10 రూపీస్. సో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ లోపల మనకి ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఆల్రెడీ టికెట్ కౌంటర్ దగ్గర డిస్ప్లే చేశారు. మల్టిపుల్ స్టాల్స్ ఉన్నాయి, వాటర్ ఫౌంటైన్, యాంఫీ థియేటర్, 12D థియేటర్ అంట, అండ్ జాయింట్ వీల్, డాషింగ్ కార్స్, వాటర్ వాక్, ఫుడ్ కోర్ట్ అండ్ హార్స్ రైడ్, కొలంబస్, టాయ్ ట్రైన్, బోటింగ్ కూడా ఉంది, చైల్డ్ ప్లే ఏరియా అండ్ విలేజ్ మ్యూజియం. మనకు ఆల్రెడీ శిల్పారామము హైదరాబాద్ లో కూడా మేము విజిట్ చేసాము. సో తిరుపతిలో ఎలా ఉందో కూడా లుక్ చేద్దాం అదండి. ఇద్దరు చిన్ని క్యూట్ వినాయకుడికి దండం పెట్టుకోండి. ఇదే వీళ్ళిద్దరు చూస్ చేసుకున్న ఫస్ట్ రైడ్. ఇది పర్ హెడ్ 50 రూపీస్ అంట. అందరి కిడ్స్ ఫేవరెట్ అయిన బౌన్సింగ్ స్లైడ్ చూస్ చేసుకున్నారు, ఎక్కేసారు, ఆల్రెడీ ఆడుకుంటున్నారు. ఎక్కేసారు హెలికాప్టర్ రైడ్ కూడా. ఇది పర్ పర్సన్ 50 రూపీస్. ఇక్కడ కొన్ని స్కల్ప్చర్స్ అయితే సెటప్ చేశారు. ఇది వరకు లైఫ్ స్టైల్స్ ఎట్లా ఉండేయో ఇక్కడ స్కల్ప్చర్స్ రూపంలో మనకు చూపిస్తున్నారు. ఇప్పుడైతే మనకు అన్ని రెడీగా షాప్స్ లో విత్ అంబియన్స్ అండ్ కంఫర్ట్ అన్ని రెడీగా ఉన్నాయి. బట్ ఇది వరకు ఎలా ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూపిస్తున్నారు, చూడండి మీరు కూడా. కోబ్లర్, ప్రియాంశి కోబ్లర్ మెన్ మై షూ ఉంది కదా రైమ్ నీకు. కోబ్లర్ ఏం చేస్తున్నాడు? షూస్ మెండ్ చేస్తున్నాడు, షూస్ రిపేర్. నెక్స్ట్ చూడు గోల్డ్ స్మిత్, గోల్డ్ తయారు చేస్తున్నాడు. గోల్డ్ ఏం చేస్తున్నాడు? గోల్డ్ స్మిత్ గోల్డ్. బార్బర్ ఏం చేస్తున్నాడు? ఈ సెటప్ మనకి సిమిలర్ గా హైదరాబాద్ లో కూడా ఉంది కదా, అక్కడ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇంకేమి ఉన్నాయో చూసేద్దాం. నీ బ్యాగే. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ సెక్షన్ ఆఫ్ శిల్పారామం బోటింగ్. సో నెక్స్ట్ అయితే బోటింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ డిస్ప్లే బోర్డ్ లో చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోటింగ్ ఉన్నాయి. పెడల్ బోటింగ్, స్వాన్ బోటింగ్ అండ్ సైకిల్ బోటింగ్. పిక్చర్స్ లో చూపిస్తున్నారు అవి ఏంటి అని. మేమైతే పెడల్ బోటింగ్ వెళ్తున్నాము. పర్ హెడ్ 30 రూపీస్ అంట.
బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా శిల్పారామంలో మల్టిపుల్ రైడ్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ ఇవి చాలా సార్లు ఎక్కేసి ఉన్నారు. బట్ వీళ్ళు ఇంకా మళ్ళీ అడుగుతూనే ఉంటారు, ఎన్ని సార్లు ఎక్కించినా సరే ఎక్కుతారు. మనం నో అనేదాకా ఎన్ని సార్లు అయినా సరే ఎక్కుతారు. సో ప్రెసెంట్ అయితే ప్లే ఏరియాకి వచ్చేసాము, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ స్వింగ్స్ అండ్ స్లైడ్స్ ఈ టైప్ ఉన్నాయి. శిల్పారామంలో ఇంకొక ఎక్సైటింగ్ విషయం ఏంటో తెలుసా, వేరే పార్క్స్ లో పెద్దవాళ్ళని ఎక్కనివ్వరు కదా, బట్ శిల్పారామంలో మనం మెడల్స్ కూడా ఎక్కొచ్చు. మీలో ఎంత మందికి ఇలా స్వింగ్ ఇష్టం? మీకు ఒక విషయం తెలుసా అండి, ఇంత పెద్ద పార్క్, ఇక్కడ చాలా లైటింగ్స్ ఉన్నాయి. ఈ లైటింగ్స్ అన్నిటికీ ఎలక్ట్రిసిటీ సోలార్ పవర్ నుంచి జనరేట్ చేస్తున్నారు. భలే బాగుంది కదా ఇది. ఒక్కసారి ఒక లుక్ చూడండి, ఎన్ని లైట్స్ ఉన్నాయో ఇక్కడ. మొత్తం అన్నిటికీ సోలార్ పవర్ నుంచి జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు టైం ఈవినింగ్ 7:40 అయిపోయింది. పార్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రియాంశి ఫుల్ గా అన్ని ఎక్కేసి ఆడేసుకుంది. ఈ పార్క్ పేరు వచ్చేసి బాబు జగ్జీవన్ రామ్ పార్క్. ఇది మేము స్టే చేసే హౌస్ నుంచి జస్ట్ 5 minutes డిస్టెన్స్ లో ఉంది, చాలా నియర్ బై. పార్క్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది కొంచెం మేము స్టే చేసే ప్లేస్. అండ్ ఇంకా ఈ డే 1 మొత్తం ఇలా రిలాక్సేషన్ మోడ్ లోనే ఎండ్ చేసాము, ఎందుకంటే నైట్ జర్నీ చేసాం కదా. సో ఇవాళంతా మోస్ట్లీ రిలాక్స్ అయిపోయాము అండ్ ఇలా పార్క్ వచ్చాము. నెక్స్ట్ ఇంకా బయట కాసేపు సిటీ అలా ఒక రౌండ్, కొంచెం తక్కువ డిస్టెన్స్ లో ఒక చిన్న రౌండ్ వేసేసి డిన్నర్ చేసేసి ఇంకా నిద్రపోతాము. ఇంకా రేపు ప్లాన్ వచ్చేసి ప్రెసెంట్ అయితే మేము అనుకునేది జూ ఒకటి విజిట్ చేద్దామని. జూ కూడా తక్కువ డిస్టెన్స్ లోనే ఉంది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20-30 minutes లో రీచ్ అయిపోయే డిస్టెన్స్ లో ఉంది. సో జూ ఒకటి కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ పార్క్ నుంచి బయటకు రాగానే ఇక్కడ జొన్న రొట్టెల బండి ఒకటి కనిపించిందండి. ఇది వితౌట్ ఆయిల్ ప్రిపేర్ చేస్తారంట. ఇది కూడా మా సిస్టర్ సజెస్ట్ చేసింది, సో ట్రై చేద్దామని 2 plates జొన్న రొట్టెలు తీసుకున్నాము. ప్లేట్ కి 2 వస్తాయి విత్ ఇవన్నీ